ఖమ్మం జిల్లా వైరా మండలం గండలపాడు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఎంపీ నామా ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. వైరా మండల స్నాన లక్ష్మీపురం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే జాతర మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వైరా నుండి స్థానాల లక్ష్మీపురం గ్రామం వరకు ఎంపీ నామా పేరుతో స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ కక్ష పేరుతో ఓర్వలేని కొంతమంది వ్యక్తులు ఫ్లెక్సీలు చించేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానిక పార్టీ నాయకులు ఫ్లెక్సీలు చించివేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వైరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్నటి రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి తెలంగాణలో ఖమ్మం జిల్లాలో అత్యధిక ఓట్లతో ప్రజలు గెలిపించారనే ఉద్దేశంతో మరి మన ప్రీతమ నాయకులు పార్లమెంట్ సభ్యులు ఖమ్మం శ్రీ నామా నాగేశ్వరరావు గారు స్వాగతం ఫ్లెక్సీలు మరి అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర నుంచి మరి సాయిబాబా దేవాలయం దగ్గర నుంచి మరి లక్ష్మీపురం వరకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా కొంతమంది దుర్మార్గులు ఈర్ష్యాభావంతో రాజకీయ కక్షతో మరి ఆ ఫ్లెక్సీలు ధ్వంసం చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ ఒకటి గుర్తుంచుకోవాలా, మరి ఇదే నామా నాగేశ్వరరావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మరి ఆ రోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే మొదటి ఓటు వేసి తెలంగాణ తీసుకురావడంలో ప్రత్యేకమైన కృషి చేసిన వ్యక్తి ఆయన. గొప్ప బ్రహ్మాండమైన శంభులింగేశ్వర స్వామి దేవాలయం స్నానలక్ష్మీపురంలో ఉంది. అక్కడ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకునే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు అడిగి వస్తారు. కాబట్టి గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ పక్ష నేత ఖమ్మం ఎంపీ శ్రీ నామా నాగేశ్వరరావు భక్తులకి స్వాగతం తెలపాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భక్తులకు స్వాగతం తెలుపుతూ వారికి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన